హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2024 కరెంట్ అఫైర్స్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. ఆల్రెడీ ఫస్ట్ నుంచి 50 వరకు ఉన్నటువంటి బిట్స్ యొక్క కంప్లీట్ వీడియో అయితే చేశాను, ఆ వీడియో చూడండి. అలాగే ఈరోజు 51 క్వశ్చన్స్ నుంచి 100th క్వశ్చన్ వరకు ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మేరకు మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్ కోర్స్ని చాలామంది రిక్వెస్ట్ మేరకు 99 రూపీస్కే అందిస్తున్నామండి. యాక్చువల్గా ఈ ఆఫర్ మీకు ఈ రోజుతోనే క్లోజ్ అవుతుంది, కానీ ఇంకా కొంతమంది రేపు ఒక్కరోజు వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడిగారు. సో వారందరి రిక్వెస్ట్ మేరకు రేపు ఒక్కరోజు వరకు, రేపు సండే, సో రేపు ఒక్కరోజు వరకు ఈ 99 రూపీస్ కోర్స్ యొక్క ఆఫర్ని ఇంకా ఒక్కరోజు ఎక్స్టెండ్ చేస్తున్నామండి. సో ఇందులో మీకు ఇక్కడ మెన్షన్ చేసిన మెటీరియల్స్ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. ఈ పీడిఎఫ్స్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు మీ మొబైల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకొని. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని ఫస్ట్ డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసి మీరు రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. సో ఆ బాక్స్ ఓపెన్ చేసి మీరు ఈ 99 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. 3 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకో 2 మంత్స్ వరకు మీకు ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి. మళ్ళీ మీకు ఈ ప్రైస్తో రాదు, ఎల్లుండి నుంచి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అలర్ట్ అండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ ఏదైతే ఉందో చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు 99 రూపీస్కే ఇస్తున్నాము. 3 డేస్ ఆఫర్ అయితే పెట్టాను. ఈ రోజుతో ఆ ఆఫర్ కూడా క్లోజ్ అవుతుంది. అయితే మరికొంతమంది రేపు ఒక్కరోజు వరకు పొడిగించమని చెప్పేసి అడిగారు. రేపు ఒక్కరోజు వరకు 99 రూపీస్తో మేము మీకు ఈ ఆఫర్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాము. కాబట్టి ఎవరైతే ఈ పీడిఎఫ్ కోర్స్ని తీసుకోలేదో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లో మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ అయితే ఉంటుంది, 99 రూపీస్కి సంబంధించిన కోర్సు. ఇందులో కరెంట్ అఫైర్స్, మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ 2024 కరెంట్ అఫైర్స్తో పాటు జీకే 1997 నుంచి 2024 వరకు అడిగినటువంటి టాపిక్ వైజ్ బిట్స్, ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్, స్టాటిక్ జీకే బిట్స్, ఇలాగ అన్నీ కూడా మీకు అందులో అవైలబుల్లో ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా ఆ కోర్స్ అయితే తీసుకోండి. రేపు ఒక్కరోజే మీకు ఆఫర్ అయితే ఉంటుంది, తర్వాత ఎక్స్టెండ్ చేయము. సో ఇప్పుడు చూసినట్లయితే 51st క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డ్? టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి సవితా కన్సాల్ అండి. ఓకే, సవితా కన్సాల్ అనేటువంటి ఆవిడికి టెన్జింగ్ నార్గే అడ్వెంచర్ అవార్డు అయితే 2024లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ హోస్టెడ్ 46th సెషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సెషన్ను ఏ దేశం నిర్వహించిందని చెప్పేసి అడిగారు. ఇది భారతదేశం నిర్వహించింది, న్యూఢిల్లీలో జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, దృష్టి 10 UAV అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డాష్ అని చెప్పేసి అడిగారు. దృష్టి 10 UAV మానవరహిత వైమానిక వాహనం డాష్ ద్వారా తయారు చేయబడింది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ వారు లేదా ఆ కంపెనీ వారు తయారు చేశారనమాట. దృష్టి 10 UAV అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ని వీళ్ళు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద న్యూ సెక్రటరీ ఆఫ్ రైల్వే బోర్డ్? రైల్వే బోర్డు కొత్త కార్యదర్శి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో అరుణా నాయర్ గారండి. సో దీనికి సంబంధించి చూసుకుంటే జయా వర్మ సిన్హా అనేటువంటి వారు ఫస్ట్ ఫిమేల్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ గ్రాంటెడ్ ST షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ టు హట్టి కమ్యూనిటీ అని చెప్పేసి అడిగారు. ఏ రాష్ట్రం హట్టి కమ్యూనిటీకి ST షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాను మంజూరు చేసింది అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హట్టి కమ్యూనిటీకి ST షెడ్యూల్డ్ ట్రైబ్ హోదాను మంజూరు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ ఆథర్డ్ ఏ బుక్ టైటిల్డ్ ఏక్ సమన్దార్ మేరే అందర్? ఏక్ సమన్దార్ మేరే అందర్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే సంజీవ్ జోషి అనేటువంటి ఆయన రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ బికేమ్ ది సెకండ్ స్టేట్ ఆఫ్టర్ బీహార్ టు స్టార్ట్ క్యాస్ట్ సెన్సస్? బీహార్ తర్వాత కులగణనను ప్రారంభించిన రెండవ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి.
నెక్స్ట్ క్వశ్చన్, జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2 హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ డాష్. జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2 ఇండియా అండ్ ఏ దేశం ద్వారా నిర్వహించబడింది అని చెప్పేసి అడిగారు. ఈజిప్ట్ దేశం అండి. ఈజిప్ట్ అండ్ ఇండియా కలిసి జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 2ని నిర్వహించాయి. నెక్స్ట్ క్వశ్చన్, హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్. భారతదేశం యొక్క మొదటి స్వీయ నిర్మిత ఎయిర్ క్రాఫ్ట్ సీట్ను ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అడిగారు. సో టైమ్ టూత్ అనేటువంటి వారు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ కాన్జా 2024 హ్యాస్ బీన్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. కాన్జా 2024 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది అని చెప్పేసి అడిగారు. ఇది కిర్గిజిస్తాన్ దేశం మధ్య ఈ కాంజా 2024 అనేటువంటి ఎక్సర్సైజ్ ఇండియా అండ్ కిర్గిజిస్తాన్ దేశం మధ్య జరిగిందనమాట. సో ఈ ఎక్సర్సైజెస్ కూడా మేము మీకు అప్లోడ్ చేస్తాం ఫ్యూ డేస్లోనే, ఒక 2-3 డేస్లో అప్లోడ్ చేసేస్తాము. సో ఖచ్చితంగా మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 99 రూపీస్ కోర్స్ మీరు తక్కువ ప్రైస్లోనే తీసుకోండి. 3 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఏ బుక్ టైటిల్ యాన్ అన్కామన్ లవ్. యాన్ అన్కామన్ లవ్ పేరుతో పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి, ఆ పేరుతో రాసినటువంటి పుస్తక రచయిత ఎవరు అని చెప్పేసి అడిగారు. సో చిత్రా బెనర్జీ దీవకారుణి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క బుక్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ నేషనల్ స్టార్టప్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం జాతీయ ప్రారంభ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి ఇచ్చారు. దీన్ని 16th జనవరిన జరుపుకుంటారండి. సారీ, ఇక్కడ ప్రారంభం అని పడింది, స్టార్టప్ అనమాట. సో స్టార్టప్ డే. ఓకే, సో నేషనల్ స్టార్టప్ డేని ఎప్పుడు జరుపుకుంటారు అంటే 16th జనవరిన ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఏ బుక్ టైటిల్ గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపైన్స్. గాంధీ ఏ లైఫ్ ఇన్ 3 క్యాంపైన్స్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అంటే ఎంజే అక్బర్ అండ్ నట్వర్ సింగ్ అనేటువంటి వారు ఈ యొక్క బుక్ని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ యాంట్ చట్నీ ఆఫ్ విచ్ స్టేట్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్. ఏ రాష్ట్రానికి చెందినటువంటి రెడ్ యాంట్ చట్నీ జిఐ ట్యాగ్ని పొందింది అంటే ఒడిశా రాష్ట్రం అండి. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ ప్రవాసీ భారతీయ దివస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్ను ఎప్పుడు జరుపుకుంటారు అంటే 9th జనవరిన జరుపుకుంటారు. నెక్స్ట్ వన్, హూ వ్రోట్ ది బుక్ సంస్కృతి కి ఆయాం పుస్తకాన్ని ఎవరు రచించారు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ మనోరమ మిశ్రా అనేటువంటి వ్యక్తి ఈ సంస్కృతికి ఆయాం అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ వరల్డ్ బ్రెయిలీ డే యాన్యువల్లీ అబ్జర్వ్డ్. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 4th జనవరిన జరుపుకుంటారండి. నెక్స్ట్ క్వశ్చన్, మిలిటరీ ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2024 హ్యాస్ బీన్ కండక్టెడ్ బై ఇండియా అండ్ విచ్ కంట్రీ. మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి డిజర్ట్ సైక్లోన్ 2024ను భారతదేశం ఏ దేశం ద్వారా నిర్వహించబడింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ దేశం ద్వారా నిర్వహించబడింది. నెక్స్ట్ వన్, ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ విచ్ స్టేట్. భారతదేశపు అతి పొడవైన తీగల వంతెన ఏ రాష్ట్రంలో నిర్మించబడింది అంటే ఇది గుజరాత్లో నిర్మించబడిందండి. వంతెన పేరు వచ్చేసి సుదర్శన్ సేతు అనేటువంటి యొక్క వంతెనని గుజరాత్ రాష్ట్రంలో నిర్మించారు. ఇది అతి పొడవైన తీగల వంతెనగా రికార్డుల్లోకి ఎక్కింది. నెక్స్ట్ వన్, హౌ మెనీ పీపుల్ అవార్డెడ్ విత్ ది భారతరత్న అవార్డ్ 2024. భారతరత్న అవార్డు 2024లో అవార్డు 2024తో ఎంతమందికి ప్రదానం చేశారని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి మొత్తం 5 మెంబర్స్కి ఇచ్చారండి భారతరత్న అవార్డు 2024లో. సో ఆ 5 మెంబర్స్ ఎవరైనా చూసుకుంటే కర్పూరి ఠాకూర్ బీహార్కి సంబంధించిన 11th చీఫ్ మినిస్టర్గా పనిచేశారండి ఆయన. సో ఈ కర్పూరి ఠాకూర్ అనేటువంటి ఆయనకి భారతరత్న వచ్చింది. అలాగే లాల్ కృష్ణ అద్వానీ గారు ఎల్కే అద్వానీ గారికి ఇచ్చారు. ఈయన 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు అండ్ కోఫౌండర్ ఆఫ్ బీజేపీ కోఫౌండర్కు కూడా ఆయన వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ మనం చెప్పుకునేటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా ఈయనకి భారతరత్న అవార్డు అయితే రావడం జరిగింది. తర్వాత మన పివి నరసింహారావు గారండి 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఆయన పనిచేశారు. సో ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారికి ఇచ్చారు. అలాగే చౌదరి చరణ్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. సో టోటల్గా ఈ 5 మెంబర్స్కి భారతరత్న అవార్డ్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
రీసెంట్లీ హూ హ్యాస్ రిసీవ్డ్ 58th జ్ఞానపీఠ్ అవార్డ్ 2023. ఇటీవల 58వ జ్ఞానపీఠ్ అవార్డు 2023ను ఎవరు అందుకున్నారు అంటే జగద్గురు రాంభద్రాచార్య అండ్ గుల్జార్ అనేటువంటి వారు ఈ యొక్క 58వ జ్ఞానపీఠ్ అవార్డు 2023ని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాజ్ స్వాన్ యాజ్ ఏ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా. భారతదేశ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఏఎస్ రాజు అనేటువంటి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఆయన పనిచేశారనమాట. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గతంలో దీనికి సంబంధించి పని చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వోన్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎట్ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024 అని చెప్పేసి ఇచ్చారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడు అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే షారుఖ్ ఖాన్కి రావడం జరిగింది. ఫర్ జవాన్ అనేటువంటి ఫిల్మ్కి ఆయనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ విచ్ యూనివర్సిటీ ఓన్ మ్యాక్సిమం మెడల్ ఎట్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024లో అత్యధిక పథకాన్ని గెలుచుకున్నటువంటి యూనివర్సిటీ ఏది అంటే ఛత్తీస్గఢ్ విశ్వవిద్యాలయం అండి. ఓకే, చండీగఢ్ విశ్వవిద్యాలయం గెలుచుకుంది. సో ఈ యొక్క ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ని హోస్ట్ చేసినటువంటి సిటీ వచ్చేసి గౌహతి. సో గౌహతి అంటే మనకు అస్సాం స్టేట్. సో అస్సాంలో ఉన్నటువంటి గౌహతిలో జరిగినటువంటి యొక్క ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024లో మ్యాక్సిమం మెడల్స్ని గెలుచుకున్నటువంటి యూనివర్సిటీ ఏంటి అంటే చండీగఢ్ యూనివర్సిటీ అండి. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్. ప్రపంచంలోని మొదటి చెక్క ఉపగ్రహం పేరు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో దాని పేరు వచ్చేసి లెగ్నోశాట్ అండి. లెగ్నోశాట్ అని చెప్పేసి దీనికి పేరైతే పెట్టారు. ప్రారంభించింది ఎవరంటే నాసా అండ్ జక్సా వారు దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఫిల్మ్ వాన్ ది బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ ఎట్ బాఫ్తా అవార్డ్స్ 2024. బాఫ్తా అవార్డ్స్ 2024లో ఏ చిత్రం ఉత్తమ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది అంటే ఓపెన్ హేమర్కి ఈ బాఫ్తా అవార్డు బెస్ట్ ఫిల్మ్ అవార్డు అయితే రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే సిలియన్ ముర్ఫీ ఓపెన్ హేమర్కి ఇచ్చారు. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి ఎమ్మా స్టోన్ ఫర్ పూర్ థింగ్స్ అనేటువంటి సినిమాకి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ హూ బికేమ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీజే. ఐసీజే కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అని చెప్పేసి అడిగారు. ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి. ఓకే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనమాట. సో దీనికి న్యూ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు అంటే నవాఫ్ సలాం అనేటువంటి ఆయన లెబనాన్కి చెందినటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. సో ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మనకి నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉందన్నమాట. ఇది హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి హూ హ్యాజ్ అన్వీల్డ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ఎవరు ఆవిష్కరించారని చెప్పేసి అడిగారు. సో దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ప్రొవైడింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అప్ టు 300 యూనిట్స్ ఎవ్రీ మంత్ ఫర్ 1 crore హౌస్ హోల్డ్స్. సో దీనికి సంబంధించి ప్రధాని మోడీ గారి యొక్క స్కీమ్ని లాంచ్ చేస్తే 1 కోటి గృహాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనేటువంటి పథకం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వేర్ ఈజ్ నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే 13th ఫిబ్రవరిన జరుపుకుంటారండి. నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఇండియా ర్యాంక్ 38 అండి. టాప్లో ఉన్నదేమో సింగపూర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో ఇది 28th ఫిబ్రవరిన జరుపుకుంటారు. సర్ సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నటువంటి సందర్భంగా సో ఆయనకి 1928లో ఆయనకి నోబెల్ ప్రైజ్ అయితే రావడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈ నేషనల్ సైన్స్ డేని ఫిబ్రవరి 28న జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జస్టిస్ రితు బహ్రీ బికేమ్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ విచ్ హైకోర్ట్. జస్టిస్ రితు బహ్రీ ఏ హైకోర్టుకు 1వ మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యారని చెప్పేసి అడిగారు. సో ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించి హైకోర్టుకి సంబంధించి మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావడం జరిగింది. నెక్స్ట్ వన్ విచ్ సాంగ్ వోన్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఎట్ గ్రామీ అవార్డ్స్ 2024.
గ్రామీ అవార్డ్స్ 2024లో ఏ పాట ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ను గెలుచుకుంది అని చెప్పేసి ఇచ్చారు. సో అది వచ్చేసి మిడ్ నైట్స్ అండి. టేలర్ స్విఫ్ట్ గెలుచుకున్నారనమాట. సో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి శంకర్ మహాదేవన్ అండ్ జాకిర్ హుస్సేన్స్ శక్తి బ్యాండ్కి సంబంధించినటువంటి సాంగ్ అయితే ఎంపికైంది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ బికేమ్ ది ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్? యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది అంటే ఉత్తరాఖండ్ స్టేట్ అండి. ఓకే, సో పార్ట్ 4లో ఉండేటువంటి డిపిఎస్పి, డైరెక్టివ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించి ఆర్టికల్ 44లో ఉంటుందన్నమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుందన్నమాట ఆర్టికల్ 44 అనేది. సో ఆర్టికల్ 44 అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. సో ఈ డిపిఎస్పి అనేది పార్ట్ 4లో ఉంటుంది. సో దీనికి సంబంధించి చెప్పేది. సో ఇక్కడ చూసుకుంటే ఉత్తరాఖండ్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా అవతరించింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ వరల్డ్ వెట్లాండ్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారన్నారు? సో ఇది 2 ఫిబ్రవరిన జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంకసముద్రం పక్షుల సంరక్షణ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. అంకసముద్ర బర్డ్ కన్జర్వేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడిగారు. ఇది కర్ణాటకలో ఉందండి. సో కర్ణాటక నుండి చూసుకుంటే మనకి భారతదేశంలోని 3 కొత్త రామ్సార్ సైట్స్ అయితే ఉన్నాయి. అవేంటనేది చూసుకుంటే అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, అలాగే అగనాసిని ముఖద్వారం, మగాడి కరే కన్జర్వేషన్ రిజర్వ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉంది. సో మనకి తమిళనాడు రాష్ట్రంలో కూడా 2 న్యూ రామ్సార్ సైట్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా మనకి రావడం జరిగింది. అవేంటంటే లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ అది నీలగిరిలో ఉంది. కరైవెట్టి పక్షుల అభయారణ్యం అది అరియలూర్ అనేటువంటి ఏరియాలో ఉందన్నమాట. ఈ 2 కూడా రామ్సార్ సైట్స్లో కొత్తగా చేర్చబడ్డాయి. నెక్స్ట్ వన్, షహబాజ్ షరీఫ్ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? షహబాజ్ షరీఫ్ ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు అంటే పాకిస్తాన్కి అయ్యారు. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ది ఫస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ టు అచీవ్ 100% ఘర్ జల్ స్టేటస్? ఓకే, 100% హర్ ఘర్ జల్ స్థితిని సాధించినటువంటి మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ స్పై శాటిలైట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గూఢచారి ఉపగ్రహాన్ని ఎవరు అభివృద్ధి చేశారని చెప్పేసి అడిగారు. ఇది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వారు అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ గ్రో ఇనిషియేటివ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ వెట్లాండ్స్? భారతదేశంలోని బంజరు భూములను మార్చడానికి గ్రో ఇనిషియేటివ్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏమిటి అని చెప్పేసి అడిగారు. ఇది నీతి ఆయోగ్ అయితే తీసుకురావడం జరిగింది. గ్రీనింగ్ అండ్ రెస్టోరేషన్ ఆఫ్ వెట్లాండ్స్ విత్ అగ్రో ఫారెస్ట్రీ అనేటువంటి ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఆఫ్ విచ్ స్టేట్ బికేమ్ న్యూ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్? గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలోని కొత్త జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా మారింది అని చెప్పేసి అడిగారు. ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉందన్నమాట. లొకేషన్ వచ్చేసి కోరాపుట్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఓకే, ఒడిస్సా దాని యొక్క స్థలం కోరాపుట్ జిల్లా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ సిటీ హ్యాస్ ఆనర్డ్ విత్ ది టైటిల్ ఆఫ్ వాటర్ వారియర్ సిటీ? ఏ నగరం వాటర్ వారియర్ అనేటువంటి బిరుదుతో సత్కరించబడింది అంటే నోయిడా సిటీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ రీబ్రాండెడ్ ఇట్స్ చాట్బోట్. ఓకే, చాట్బోట్ బార్డ్ యాజ్ డాష్. గూగుల్ దాని చాట్బోట్ బార్డ్ని డాష్గా రీబ్రాండ్ చేసింది అని చెప్పేసి అడిగారు. జెమినీ అండి. ఇప్పుడు చాలామంది మొబైల్స్లో ఈ జెమినీ అనేటువంటి ఈ చాట్బోట్ అయితే ఆటోమేటిక్గా రావడం జరిగింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే, విచ్ కంట్రీ హోస్టెడ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024? ప్రపంచ ప్రభుత్వ సమ్మిట్ 2024ని ఏ దేశం నిర్వహించింది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ ఇనాగ్రేటెడ్ సూరజ్ కుంద్ మేళా 2024 ఇన్ ఫరీదాబాద్, హర్యానా? హర్యానాలోని ఫరీదాబాద్లో సూరజ్ కుంద్ మేళా 2024ను ఎవరు ప్రారంభించారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించడం జరిగింది. అది ఒక మేళా అనమాట, ఒక ఫెస్టివల్గా చెప్పుకోవచ్చు. ఫెస్టివల్స్గా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం అయితే ఉంది. తర్వాత, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ టార్చ్ బేరర్ ఫర్ ది 2024 ప్యారిస్ ఒలింపిక్స్? 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే అభినవ్ బింద్రా అండి.
షూటింగ్లో అప్పట్లో ఆయనకి గోల్డ్ మెడల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ DNA బ్యాంక్. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి మానవ DNA బ్యాంక్ను ప్రారంభించిన సంస్థ ఏది అని చెప్పేసి అడిగారు. BHU అనేటువంటి సంస్థ అండి. నెక్స్ట్ వన్ హూ రీసెంట్లీ బికేమ్ ది ఫస్ట్ ఫిమేల్ సుబేదార్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. ఇటీవల భారత సైన్యంలో మొదటి మహిళా సుబేదార్ ఎవరు అని చెప్పేసి అడిగారు. ప్రీతి రజాక్ అండి. ప్రీతి రజాక్ అనేటువంటి ఆవిడకి ఈ ఫస్ట్ ఫిమేల్ సుబేదార్ అవార్డు అయితే ఆవిడ సుబేదార్గా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ వన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ కలైంజర్ స్పోర్ట్స్ కిట్ స్కీమ్. కలైంజర్ స్పోర్ట్స్ కిట్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే తమిళనాడు ప్రభుత్వం అండి. ఇక్కడ ఇచ్చినటువంటి పేరుని బట్టి చెప్పొచ్చు. కలైంజర్ అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి వాళ్ళు యూజ్ చేసేటువంటి పేరు. సో ఇది తమిళనాడు రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. సో ఇవి మనకి టాప్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీటితో పాటు ఇంకా మీరు చాలా చదవాలి. మేము చాలా బిట్స్ అయితే ప్రొవైడ్ చేసాము. 99 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. రేపు ఒక్కరోజే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా తీసుకోండి. రేపటి తర్వాత ఆ కోర్స్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎల్లుండి నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.